ప్రకాశం జిల్లాలో 6 రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులన్నీ గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కందుకూరు డివిజన్లో కురిసిన భారీ వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. 3 ఏళ్లుగా ఒట్టికుండను తలపించిన జలాశయం వర్షాలతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. శుక్రవారం రాత్రి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం మరో 5 గేట్ల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. 3 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయికి చేరడం వల్ల జలాశయాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన జలవనరుల శాఖ అధికారులు వరద ప్రవాహాన్ని బట్టి నీటిని నిల్వ చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం అయితే దాదాపు మనకి 6 ఫీట్ కంటిన్యూస్గా 6 ఫీట్ల నుంచి 9 ఫీట్ల నుంచి అలా పెరుగుతూ రాత్రి మాత్రం మనకి 19 ఫీట్ల వరకు టచ్ అయింది. అలాగే మన ఫోర్కాస్ట్ చూసినట్టయితే ఇంకా పైన వచ్చే క్యాచ్మెంట్ ఏరియాలో కానీ పైనుంచి వచ్చే ఇన్ఫ్లోస్ కానీ దృష్టిలో పెట్టుకొని దీన్ని 18.5 అడుగులు మెయింటైన్ చేస్తూ కిందకి నీళ్ళు వదులుతూ మనకు లాస్ట్కి రిసీడ్ అయ్యేటప్పటికి ఈ యొక్క దీనికి ఉన్నటువంటి గరిష్ట ఎఫ్ఆర్ఎల్ ఏదైతే 20 అడుగులు ఉందో 20 అడుగుల వరకు మనం నీళ్ళు నిలబెట్టి రైతులకి ఈ సంవత్సరం పంట వేసుకున్న దానికి మరి మంచి అవకాశం.